పాక యాదగిరి గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు రామ్ గోపాల్ గారు ఉన్నారు. అందరితో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ. రైట్. సో కార్తిక్ గారు, నిన్న ఖర్గే గారు వచ్చారు. మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్లో ఖర్గే గారు కూడా రకరకాల అంశాలు, రకరకాల విషయాలు ఆయన ప్రస్తావించారు. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ మీద విమర్శలు చేశారు, ఇక్కడ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద కూడా ఆయన విమర్శలు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఆయన కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. ఎస్పెషల్లీ ప్రస్తుతం మనం కూడా మాట్లాడుతున్నాము డిబేట్లో, మీరు కూడా ఆ రోజు ఉన్నారు. నిరుద్యోగుల విషయం ఏదైతే తెలంగాణలో నడుస్తుందో హాట్ టాపిక్, ఆ విషయంలో వచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇచ్చాము, దీనికి ఒక్కటి తక్కువ ఇచ్చినా కూడా నేను క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ రేవంత్ రెడ్డి గారు ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి చర్చకు రావాలని చెప్పేసి ఆయన చెప్పారు. దానికి ప్రతిస్పందనగా ఇవాళ కేటీఆర్ గారు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. నేను చర్చకు వస్తాను, 3 రోజులు టైం ఇస్తున్నాను, 72 గంటలు టైం ఇస్తున్నాను, 72 గంటల్లో ఎంత ప్రిపేర్ అయ్యి వస్తారో అంత ప్రిపేర్ అయ్యంటే ఎవరేం చేశారో ఇవన్నీ మాట్లాడుకుందామని ఒకళ్ళకొకళ్ళు ఛాలెంజ్లు చేసుకుంటూ వస్తున్నారు. నిజంగానికి 60,000 ఉద్యోగాలు ఎవరిచ్చారు, ఎవరి హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చారు, ఆ తర్వాత ఎవరు వచ్చిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చారు, ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కానీ ఎందుకు ఈ ప్రతి సవాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు అనేది? మేడం, ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడితే అది ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినాను, ఆయన మాట్లాడితే చిన్నపిల్లలు మాట్లాడినట్టే ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీకి రండి అంటే 3 రోజులు నేను టైం ఇస్తున్నా, మీరు ప్రిపేర్ అయ్యారండి అంటే శాసనసభ ఎవరు పెడతారు? కల్వకుంట్ల తారక రామారావు ఎవరు పెడతారా? శాసనసభ ఎవరు పెట్టాలి? అధికారంలోనే కాంగ్రెస్ పార్టీ కాల్ ఇస్తుంది, దానికి శాసనసభ పెడతాం, కాల్ ఇస్తాం రండి అని చెప్పినాం. దానికి మీకు 3 రోజులు టైం ఇస్తాం, మీరు ప్రిపేర్ అండి అంటే గతంలో హరీష్ రావు గారు ఏం మాట్లాడినారో తెలుసు కదా. బడ్జెట్ కాపీ చేతిలో ఇచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, నాకు ఇంత టైం కావాలి, టైం ఇస్తాను, నేను ప్రిపేర్ అయ్యి మళ్ళీ మాట్లాడతాను అన్నాడు. కాబట్టి ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అప్పటికప్పుడు సభలో కూర్చున్నాక తెచ్చిన కాగితం పైన మేము దీనిపైన ప్రిపేర్ కావాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ భాష వాడినో మనందరికి తెలుసు కదా. కానీ ఈ రోజు అట్లాంటి పరిస్థితి లేకుండా ఆ రోజు శ్రీధర్ బాబు గారు ఓకే వారు టైం అడుగుతున్నారు కాబట్టి దయచేసి సభను అడ్జాయిన్ చేయండి అధ్యక్ష, ఓ అర్ధగంట టైం ఇవ్వండి అని చెప్పి చాలా ప్రజాస్వామ్యయుతంగా మేము దాన్ని తీసుకున్నాం. కాబట్టి ఈరోజు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నాం. మేము ఇచ్చినటువంటి నియామకాల పైన ఆ ఆర్డర్ కాపీని తీసుకొని రమ్మని చెప్పండి. ఒక్కొక్కరిని తీసుకొని వచ్చినప్పుడు దానిపైన ఎవరి సంతకం ఉంది, ఎవరి హయాంలో వారికి ఉద్యోగం వచ్చింది లెక్క తీసుకొని రమ్మని చెప్పండి. మేము వేసినాము, మేము రాపించినాము, మా దగ్గర రాపించినాము అని అంటే మరి అట్లా అంటే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ హయాంలో వచ్చింది కదా, మీకేం సంబంధం ఉంది? మీకేం సంబంధం లేదు కదా. మీరు ఎక్కడ కూడా అఫీషియల్ డాక్యుమెంట్ల పైన మీరు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినట్టు ఎక్కడైనా ఆధారం ఉందా? ఎక్కడ లేదు కదా. మరి మీరు ఎందుకు తెలంగాణ రాష్ట్రం మా బాపు తెచ్చిండు, మా నాయన తెచ్చిండు, మా కాక తెచ్చిండు అని ఊదరంపు ఉపన్యాసాలు ఎందుకు ఇస్తారు? కాబట్టి ఏంది అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా 7.5 సంవత్సరం అయిపోతుంది. కాబట్టి కార్యకర్తలుగా ఒక సమావేశాన్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది, ఏం చేస్తుంది, ఏం చేయాలనుకుంటుంది అనే విషయాన్ని చాలా కూలంకషంగా చెప్పాలన్న ఉద్దేశంతో పెట్టినాం. దానికి సంబంధం లేకుండా ఈరోజు వచ్చి నేనేదో కౌంటర్ వేసిన అంటే ఈరోజు ఏంది, చాలా రోజుల నుంచి మీడియాలో ఆయన కనిపించలేదు కాబట్టి ఈరోజు వచ్చి మళ్ళీ మీడియాలో కనిపించడానికి ఒక అవకాశాన్ని మాత్రం తీసుకున్నాడు ఆయన. నిన్న మొన్న వీళ్ళందరూ ఏమన్నారు? ఆంధ్ర మీడియా అని అన్నారు. అంతగానో గొంతులు దించుకొని కుత్కలు కోసుకొని ఉనికిపోయిన వీళ్ళందరూ కూడా సిగాలు వచ్చినట్టు ఉనికిపోయి మొన్న వాళ్ళ చెల్లెలైన కల్వకుంట్ల కవిత గారు ఏ ఛానల్కి పోడ్కాస్ట్ ఇచ్చిందో మనం అందరం చూసినాం కదా. ఎందుకు ఇవ్వాలి మరి ఆంధ్ర ఛానల్కి? మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు ఆంధ్ర ఛానల్ అని? మీ వాళ్ళే వీడొచ్చి వ్యాపారం చేసుకోవచ్చు అంట, మళ్ళీ వాళ్ళే ఉండే శాసనసభని అరే అరికెప్పుడు గాంధీ నువ్వు ఆంధ్రోనివిరా అని వాళ్ళే అంటారంట, అన్నీ వాళ్ళే అంటారు. దానికి కౌంటర్గా మనం ఏమన్నా చెప్తే మళ్ళీ నేను 3 రోజుల సమయం ఇస్తున్నాను అంటున్నా. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉండి పెద్దగా సాధించిన ఘనతలు ఏమున్నాయి చెప్పండి? నేను సవాల్ చేసి చెప్తున్నా. మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామని మేము సవాల్ చేసి చెప్తున్నా. మేము డ్యాములు కట్టినామని మేము సవాల్ చేసి చెప్తా. మేము ఈ రాష్ట్రంలో జంబో డిఎస్సి ద్వారా దాదాపు 21,000 పైచీలకు ఉద్యోగాల్ని మేము గతంలో ఇచ్చినామని నేను ఛాలెంజ్ చేస్తాను. ఇట్లా నేను ఛాలెంజ్ చేసినప్పుడు మీరుగా ఆలోచించి ఒక యూనిక్గా ఈ రాష్ట్రంలో మేమే దీన్ని ఇన్వెంట్ చేసినాము అని చెప్పగలిగింది ఏముంది? మీరు ఏం అభివృద్ధి చేసిరా అంటే మేము ఫ్లైఓవర్లు కట్టామంట. ఫ్లైఓవర్లు ఎవడు కట్టలేదా? ఫ్లైఓవర్లు నువ్వు చెడ్డీలు వేసుకున్నప్పుడే ఎన్టీ రామారావు హయాంలోనే ఫ్లైఓవర్లు కట్టినాం. ఆ కట్టిన ఫ్లైఓవర్లు పంజాగుట్లో కూలిపోతే దానికి మళ్ళీ దానిపైన కమిషన్ వేసినాం. ఎట్లాంటి తప్పులు జరగకుండా మళ్ళీ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో దాన్ని కూడా చెప్పినాం. ఇట్లా మీరు చేసినటువంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టు అభివృద్ధి ఏంది సార్ అంటే అదొక్కటి చెప్పరు. కానీ
మిగతా అన్నీ మాట్లాడతారు వాళ్ళ మీద వీళ్ళ మీద. రేవంత్ రెడ్డి అట్లా, రేవంత్ రెడ్డి ఇట్లా. రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఘాటుగా ఒక మాట మాట్లాడితే ఎట్లా మాట్లాడతాడో కానీ వీళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి గారిని ఏమైనా అనొచ్చు. వీళ్ళు అనేది కాక కిందున్నోళ్ళతో కూడా అనిపిస్తారు. కాబట్టి ఏంటంటే ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారు దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మీరు ఒకటి గ్రహించండి. శాసనసభలో చర్చకు పెట్టినప్పుడు మీరు ప్రతి చర్చలో కూడా పారిపోయినరు. మేము గతంలో బీసీలకు 42% మేము ఇస్తాము, మీరు ఇస్తారా అని మేము ప్రశ్న వేసాం. దానికి మేము దీనిపైన వాకౌట్ చేస్తున్నామని వెళ్ళిపోయినారు. శ్వేతపత్రం పెట్టాం, దీనిపైన చర్చకు రండి అంటే మీ బావ ఒక మాట చెప్పిండు, మీరు ఒక మాట చెప్పారు. ఈ రెండింటిపైన గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు వచ్చి మీరు ఇద్దరు ఇట్లా చెప్పినారయ్యా, దీనిపైన ఈ రెండిట్లు ఏది నిజం అంటే శాసనసభల కింద కూర్చొని అల్లరి చిల్లర వేషాలు వేసి మిమ్మల్ని మేము బయటికి వెళ్ళిపోతున్నాము అని చెప్పి వెళ్ళిపోయాను. అట్లాగే ఒక చర్చ జరుగుతుంటే బీసీ బిడ్డను ముందర పెట్టి కుత్బులాపూర్ శాసనసభలో బీసీ బిడ్డను ముందర పెట్టి హరీష్ రావు గారు స్పీకర్ పైకి దాడికి వెళ్ళారు. కాబట్టి చర్చ పెట్టినప్పుడు మీరు ఏ చర్చలో సవ్యంగా పాల్గొంటారు? అయితే రన్నింగ్ కామెంటరీ చేస్తారు, లేదనుకోండి అల్లరి చిల్లర వేషాలు వేసి మమ్మల్ని ప్రభుత్వం ఎట్లా సస్పెండ్ చేయాలని చెప్పి దానికి దారి తీసే మార్గాలు ఏమున్నాయో వెతుక్కుంటారు. కాబట్టి మీరు గతంలో శాసనసభ ఎన్ని గంటలు పెట్టారు సార్? 1 గంట పెట్టినరా, 2 గంటలు, 3 గంటలు, పోని మీకోసం 5 గంటలు అనుకుంటాం. ఈ 5 గంటల్లో రికార్డు తీయండి. ప్రధాన ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టండి, విపక్ష పార్టీలైనటువంటి ఎంఐఎంని కానీ బీజేపీని కానీ మీరు ఎన్ని గంటలు కాదు ఎన్ని నిమిషాలు మాట్లాడనిచ్చారు. రావాలి, మీ అంతకు మీరు మాట్లాడాలి, మంత్రాలు చదివినట్టు 4 ముక్కలు చెప్పాలి, వెళ్ళిపోవాలి. ఏమన్నా అంటే బట్టి గారు లాంటి మిత్రుడు వచ్చిండంట, ఆ పాము ఏదో గరిచింది అని చెప్పి ఒక పిట్ట కథ చెప్పాలి. ఇట్లా దళితులను అవమానించాలి, వెళ్ళిపోవాలి. మీరు ఇంతకు మించి శాసనసభలో చేసింది ఏముంది సార్ చెప్పండి, 10 సంవత్సరాల అధికారంలో ఉండి. కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా కల్వకుంట్ల తారక రామారావు గారికి ఈ రాష్ట్రంలో ప్రజల గురించి కానీ రాజకీయాల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు అనేది లేదు. మీరు చేసినటువంటి అనేక కార్యక్రమాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏడాది కాదు దాదాపుగా 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని కష్టపడి అనేకమైనటువంటి ఒడిదుడుకులను వదుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేనటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు ఏదో ఒక రకంగా దీన్ని ప్రజల దృష్టి మళ్లించాలన్నటువంటి ఒక కుట్ర మాత్రమే తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజం లేదు. కానీ ఇక్కడ 60,000 ఉద్యోగాలు అనేది సరే మీరు ఇచ్చారు, ఒక్కటి తక్కువైనా కూడా కాళ్ళు మొక్కి క్షమాపణలు చెప్తాము, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ అవి నిజంగా మీరు ఇచ్చిన నోటిఫికేషన్లే అయితే మేము కూడా ఒప్పుకుంటాము. కానీ గతంలో మేము ఇచ్చిన నోటిఫికేషన్లు, మేము పెట్టిన ఎగ్జామ్స్ అవి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్తో కోర్టులో ఉండటం వల్ల మళ్ళీ ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చాయి, గవర్నమెంట్ మారింది కాబట్టి మీరు ఇచ్చే అవకాశం వచ్చింది తప్ప మీరు ఇచ్చినవి ఎట్లా అవుతాయి అనేది కదా వాళ్ళు చెప్తున్నమాట. ఏంది టెక్నికల్ రీజన్స్? మీ పిఏలే కదా పేపర్ను అమ్ముకున్నది, మీ హయాంలోనే కదా పేపర్లు లీక్ అయినది, మీ హయాంలోనే కదా అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఓ ప్రధానమైనటువంటి టీవీ ఛానల్లో కూర్చొని ఆ అమ్మాయి అసలు ఎగ్జామ్కి అప్లై చేయలేదు, ఆ అమ్మాయి ప్రేమ విఫలమై చనిపోయింది అంటే నిరుద్యోగులందరూ చాచిపెట్టి 2 చెంపకట్టి కొట్టిన తర్వాత మళ్ళీ పారిపోయాడు. వీళ్ళు మరి నియామకాలు ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు వీళ్ళు రాసిన ఉద్యోగాలని మరి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు రిజల్ట్స్ ఇచ్చి వాళ్ళకి ఆ నియామకాలు ఇచ్చేసి అయిపోతుండే కదా. ఎవడు ఆపమన్నాడు మిమ్మల్ని మేము ఆపమని చెప్పినావా? కాబట్టి ఏంటంటే ఈరోజు అంతా అయిపోయిన తర్వాత తగదునమ్మ అన్నట్టు మేము ఇదంతా మాదే 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 అని ఏంటంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి. నేను ఈరోజు కూడా సవాల్ చేస్తున్నా, మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, మేము ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలను తీసుకొని రమ్మని చెప్దాం. ఆర్డర్ కాపీల మీద ఎవరు సంతకం ఉంటే వాళ్ళ హయాంలో ఉద్యోగం వచ్చినట్టే కదా. కాబట్టి ఆర్డర్ కాపీలే ప్రామాణికం. నేను పేపర్ పట్టుకొని మాట్లాడతా, ఉంటే కల్వకుంట్ల తారక రామారావు లాగా వేగంగా మాట్లాడను. కాబట్టి ఈరోజు కూడా మేము ఆ మాట కట్టుబడి ఉన్నాం. ఆయన చర్చకు వస్తా అంటుండు కదా, చర్చకు వచ్చిన తర్వాత సభలో అల్లరి చిల్లరి వేషాలు లేకుండా అచ్చంగా నేను సభలో కూర్చొని చర్చలో పూర్తిగా పాల్గొంటా, నేను వాకౌట్ చేయను, నేను పారిపోనని ఆయనను రాసియమని చెప్పండి. మేము సభ పెడతాము, సభలో వచ్చి దాని డిస్కషన్లో ఆయనను పాల్గొన్నామని చెప్పండి. రైట్. సో యాదగిరి గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, వాళ్ళ కేటీఆర్ గారు ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా మీకు కూడా తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ సందర్భంలో ఎందుకు మాట్లాడారో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కార్తిక్ గారు కూడా చెప్పారు. సో కేటీఆర్ గారు అసెంబ్లీకి రండి, ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ ప్రశ్నించండి, అక్కడ